జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పౌర్ణమిని వట పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు వటసావిత్రి వ్రతం చేస్తారు. ఈ ఏరువాక పౌర్ణమిలోపు ఎవరైతే వటసావిత్రి వ్రత కథను వింటారో వారి యొక్క జన్మ జన్మల పాపాలు మొత్తం పోతాయి. ఈ కథను ఆడవారు వింటే భర్త నిండు నూరేళ్లు జీవిస్తాడు. మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మరి అత్యంత పవిత్రమైన ఏరువాక పౌర్ణమిలోపు ఏ కథను వింటే మన దశ తిరిగిపోతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మద్రదేశానికి రాజైన అశ్వపతి సంతానం కోసం 18 సంవత్సరాల పాటు సావిత్రీదేవిని ఆరాధించాడు. అతని దీక్షకు మెచ్చిన సావిత్రిమాత ప్రత్యక్షమై అతన్ని అనుగ్రహించగానే అశ్వపతి సావిత్రి అంతటి పుత్రికను వరంగా కోరుకుంటాడు. అతని భక్తికి మెచ్చిన దేవి తన వరప్రసాదమైన ఆ పుత్రిక వల్ల అశ్వపతికి ఎనలేని కీర్తితో పాటు 9 పుత్రులు కలుగుతారని అనుగ్రహించింది. అశ్వపతి ఆ వరప్రభావంతో కలిగిన బిడ్డకు సావిత్రి అని పేరు పెట్టి అతి గారాభంగా పెంచసాగాడు. యుక్త వయస్కురాలైన సావిత్రి సాల్వరాజ వంశస్థుడైన సత్యవంతుని గుణగణాలు విని అతన్నే తన భర్తగా చేసుకోవాలని నిశ్చయించుకుంది. సత్యవంతుని అసలు పేరు జితాస్వుడు. కానీ ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం వలన సత్యవంతుడు అనే పేరుతో ఖ్యాతి పొందాడు. అతని తండ్రి యోమక్షేణుడు రాజ్యాన్ని కంటిచూపును పోగొట్టుకొని భార్యా సమేతుడై అరణ్యంలో ఆశ్రమ జీవితం కొనసాగిస్తూ ఒక్కగానొక్క కుమారుడు అయిన సత్యవంతునిపైనే ఆశలు పెట్టుకొని జీవిస్తున్నాడు. నారదుడి ద్వారా వివరాలు విన్న సావిత్రి సత్యవంతుడితో వివాహం జరిపించమని వేడుకుంది. ఆ మాటలకు నారదుడు సావిత్రితో ఇలా అంటాడు. సత్యవంతుని ఆయు ప్రమాణం మరొక సంవత్సర కాలమేనని, ఇటువంటి అల్పాయుష్కుణ్ణి వరించవద్దని చెబుతాడు. కాని దృఢచిత్తమైన సావిత్రి విధిని తన మనోబలంతో ఎదుర్కోగలనని చెప్పి మార్గాంతరం చూపమని నారదుణ్ణి ప్రార్థిస్తుంది. నారదుడు ఆమెకు బాలా త్రిపుర సుందరి త్రినాద వ్రతాన్ని బోధించిన తర్వాత ఆమె తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవతుల వివాహం జరిపించి వెళ్ళిపోయాడు. మద్రదేశపు రాజకుమారిగా అతి గారాభంగా పెరిగిన సావిత్రి అతి సామాన్యమైన ఇల్లాలుగా ప్రశాంతమైన ఆశ్రమవాసంలో జీవితాన్ని గడపడం ప్రారంభించింది. అత్తమామలను జాగ్రత్తగా చూసుకుంటూ భర్తతో అనురాగంతో మునిగి తేలుతున్న మనసులో నారదుని మాటలను మననం చేసుకుంటూనే ఉండేది. మహర్షి చెప్పిన కాలానికి 4 రోజులు ముందుగా సావిత్రి బాలా త్రిపుర సుందరి త్రినాద వ్రతాన్ని ప్రారంభిస్తుంది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేస్తుంది. 4వ రోజు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలు బెల్లం కలిపిన అట్లు తయారుచేసి వెన్నముద్దతో పాటు అమ్మవారికి నివేదిస్తుంది. తరువాత అడవిలో ముత్తైదువులు ఎవరూ దొరకకపోవడంతో మర్రి చెట్టునే ముత్తైదువుగా భావించి చెట్టుకే చీర రవికను పెట్టి 108 మార్లు నూలుదారంతో చెట్టు చుట్టూ చుట్లు వేసింది. ఆ తర్వాత భర్తకు భోజనం పెట్టి తాను కూడా భుజించి వ్రత సమాప్తి చేస్తుంది. ఇక నారదుడు చెప్పిన గడువు రోజున యథాప్రకారం భర్త గొడ్డలితో అడవిలోకి బయలుదేరగానే తాను కూడా భర్తతో పాటు నడవసాగింది. భర్త వెంటే నడుస్తున్న సావిత్రి అతను చూపుతున్న వింతలు చూస్తూ చెబుతున్న విశేషాలు వింటున్నా కూడా ఆమె సర్వేంద్రియాలు భర్తపైనే కేంద్రీకరించి ఉంచింది. కాసేపయ్యాక ఆ గడియలు రానే వచ్చాయి. నడిచి నడిచి అలసిన భర్తను తన ఒడిలో పడుకోబెట్టుకుంది సావిత్రి. మరుక్షణమే నిద్రలోకి జారిపోయాడు సత్యవంతుడు. ఇంతలో మహీషువు గంటలు గణగణమని మోగగా పాశాన్ని చేతిలోకి తీసుకుని భీకర ఆకారంతో వచ్చిన కాలయముడు సత్యవంతుల్లోని జీవుణ్ణి చెరపట్టి లాగాడు. త్రినాదవ్రతం చేసిన ఫలం వల్ల ఎవరికీ కనిపించని ఆ భీకర దృశ్యాలు సైతం సావిత్రికి కనిపించసాగాయి. సావిత్రి తన భర్త జీవాన్ని తీసుకువెళ్తున్న జీవుణ్ణి అడ్డుకుంది. తనను చూసి కూడా చలించని సావిత్రితో యముడు ఇలా అన్నాడు. నేటితో నీకు నీ భర్తకు మధ్య ఉన్న రుణం తీరిపోయింది. నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపి నీ దారిన నీవు వెళ్ళు అని యముడు మరలిపోయాడు. విగత జీవుడైన తన భర్త శవాన్ని చెట్టుచాటున దాచి
సావిత్రి యముణ్ణి అనుసరించింది. ఎవరో అనుసరిస్తున్నారని తిరిగి చూసిన యముడు సావిత్రి రావడాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయి సావిత్రితో ఇలా అన్నాడు: నీ ధైర్యానికి మెచ్చి నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరం ఇస్తాను, కోరుకో అన్నాడు. ఆ ఇల్లాలు అత్తవారింటి క్షేమం కోరి తన అత్తమామలకు చూపుతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా ప్రసాదించమని కోరింది. యముడు ఆ వరాన్ని ప్రసాదించినా కూడా సావిత్రి యముణ్ణి అనుసరించడం మానలేదు. అప్పుడు యముడు సావిత్రితో ఇలా అన్నాడు: అమ్మా, మొండితనం మాని మరలిపో. నీకు మరొక్క వరమిస్తాను, అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అని అనగాని సావిత్రిదేవి ఇలా వరం కోరింది. తన పుట్టింటికి వారసులు కావాలని కోరుకుంది. ఆమె కోరిక మన్నించి సావిత్రి తండ్రి అయిన అశ్వపతికి 9 పుత్రులను అనుగ్రహించాడు యముడు. అయినప్పటికీ సావిత్రి పట్టువీడక యముణ్ణి అనుసరిస్తూనే ఉంది. యముడితో ఇలా అంటుంది: స్వామి, 7 అడుగులు నడిస్తే అపరిచితులు కూడా బంధువులవుతారు కదా. మనమిద్దరం అంతకన్నా ఎక్కువే నడవడం వలన ఆత్మబంధువులం అయ్యాం కదా అని అన్నది. దానికి యముడు సావిత్రితో ఇలా అన్నాడు: సావిత్రి, నీ మాటలు నన్ను ఎంతో సంతోషపరిచాయి. మరొక్క వరం ఇస్తాను, అడుగు అన్నాడు. ప్రతి వరానికి ముందు నీ భర్త ప్రాణాలు తప్ప అని అన్న యముడు ఈ వరానికి మాత్రం ఆ షరతు విధించలేదు. ఇక సావిత్రి ఇలా వరం కోరుకుంది: స్వామి, మీరీసారి ఎట్టి నిబంధనలు విధించలేదు కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించమని వినయంగా చేతులు జోడించి కోరింది. దానికి యముడు సావిత్రి వినయ విధేయతలను, సమయస్ఫూర్తిని మెచ్చుకొని సత్యవంతుని ప్రాణాలు తిరిగి ఇచ్చి సత్యవంతుణ్ణి బ్రతికించి వారిద్దరిని దీవించాడు యముడు. దానికి సావిత్రి ఎంతో సంతోషించింది. ఇదే వటసావిత్రి వ్రతకథ. అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవడం కోసం నారదుడి ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితం పొందిన వ్రతం ఇది. ఆ తల్లి తన భర్తను బ్రతికించుకున్న ఈ రోజు వటసావిత్రి వ్రతంగా ఇప్పటి వరకు కూడా ఆచరించబడుతుంది. ఈ వ్రతం రోజు స్త్రీలు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. భక్తి శ్రద్ధలతో తలారా స్నానం చేసి కొత్త బట్టలను కట్టుకొని చుట్టుపక్కల వారితో కలిసి ఏటి ఒడ్డుకు వెళ్ళాలి. అక్కడ కడవలతో నీటిని తెచ్చుకొని సమీపంలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ నీటితో మర్రి చెట్టు మొదల్ని శుభ్రం చేయాలి. తర్వాత మర్రి చెట్టుకు పసుపు కుంకుమలను అద్ది చెట్టు ముందు అందమైన ముగ్గులు వేయాలి. కొబ్బరికాయలు, అరటిపండ్లు, ఇతర పిండి వంటలను నైవేద్యంగా పెట్టి తరువాత 100 దారపు పోగులని చెట్టు మొదట్లో చుట్టాలి. ఈ విధంగా 7 సార్లు ప్రదక్షిణ చేసి తమ భర్తలు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకోవాలి. తమ అభిష్టాలు నెరవేరాలని కోరుకుంటూ ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. ప్రశాంతతకు, శాంతికి చిహ్నంగా భావిస్తున్న వట అంటే మర్రి వృక్షాన్ని సాక్షాత్తు దైవస్వరూపంగా భావించి పూజలు చేయాలి. అత్యంత పవిత్రమైన వృక్షరాజుగా పేరు పొందిన మర్రి చెట్టును బోధి వృక్షమని కూడా పిలుస్తారు. బౌద్ధులు ఈ వృక్షానికి అత్యంత ప్రాధాన్యతిస్తారు. గౌతమ బుద్ధుడంతటి వాడు ఈ వృక్షం కిందే జ్ఞాన విముక్తిని పొందాడు. అలాగే బంధ విముక్తి అయింది కూడా ఈ చెట్టు కిందే. అందుకే ఆ వృక్షానికి అత్యంత ప్రాధాన్యత. వటసావిత్రి పూజలో భాగంగా వటవృక్షం కొమ్మలు విశాలంగా విస్తరించి సేద తీరాలని కోరుకునే వారందరికీ నీడనిచ్చే ఈ వృక్షానికి మల్లే తన భర్త కూడా కుటుంబ సభ్యులకి నీడనివ్వాలని మనసా వాచా కోరుకోవాలి. ఈ వ్రతం ఆచరించే స్త్రీలు మర్రి చెట్టుకు పూజలు చేసిన తర్వాత ఉపవాస దీక్షలు చేస్తారు. తమ కోరికలకు అనుగుణంగా కొంతమంది ఒకరోజు, మరికొంతమంది ఒక పూట చొప్పున ఉపవాస దీక్ష చేసి వ్రతం చేసుకుంటారు. తమ భర్త ఆరోగ్యం కాపాడి మరో 10 కాలాల పాటు మర్రి చెట్టుల కుటుంబం అంతటికీ నీడనివ్వాలని ఈ వ్రతాన్ని జరుపుకోవడం ఎంతో ఉత్తమమైనదని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే వటసావిత్రి వ్రతం రోజు ఏం చేయకూడదో తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ రోజున నలుపు, తెలుపు లేదా నీలం రంగు గాజులు
అదేవిధంగా ఆ రంగు బట్టలు కట్టుకోకూడదు. వాటిని ప్రతికూలతకు చిహ్నంగా భావించాలి. ఈరోజు ఈ రంగు వస్తువులను వాడకుండా ఉంటే చాలా మంచిది. ఈ రోజున అబద్ధం చెప్పకూడదు. ఎవరి పట్లైనా ద్వేషం, కోపం ఉండకూడదు. అన్ని వ్రతాలలాగే ఈ వ్రతాన్ని కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి, అభ్యంగన స్నానం చేసి, ఉపవాసం ఉండి, రావి చెట్టుకు షోడశోపచార పూజ చేసి, బ్రాహ్మణుల ద్వారా కథ విని, వారిని సత్కరించి, బ్రాహ్మణ ముత్తైదువులకు వాయనమిచ్చి, వారి ఆశీర్వాదం పొందాలి. సాయంత్రం దీపారాధన తర్వాత భోజనం చేయాలి. రావి చెట్టును లక్ష్మీనారాయణులుగా లేదా శివపార్వతులుగా భావించి 5 పోగుల దారాలను చుట్టూ తిరుగుతూ చుట్టి పసుపు గౌరమ్మకు పూజ చేయాలి. ఇలా మనసారా పూజించడం ద్వారా కలకాలం సౌభాగ్యం నిలిచి సంపదలు వృద్ధి చెందుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ వ్రతం యొక్క అద్భుతమైన మరొక ప్రత్యేకత ఏంటంటే, ఏ కారణం వలనైనా సరే భార్య ఈ వ్రతాన్ని ఆచరించలేని అనారోగ్య స్థితిలో ఉంటే సంకల్పం చేసి ఆమెను కర్తగా పెట్టి భర్త అయినా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. భార్యాభర్తల అభేదానికి, అంటే భేదం లేదు అనడానికి అద్భుతమైన నిదర్శనం ఈ వటసావిత్రి వ్రతం. ఈ వటసావిత్రి వ్రతాన్ని ఆచరించడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి.